ఈరోజు మనం oocyte క్రయోప్రిజర్వేషన్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఏంటో మనం తెలుసుకుందామండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ oocyte క్రయోప్రిజర్వేషన్. ఎవరెవరిలో మనం oocytes ఎగ్స్ని ఫ్రీజ్ చేయడానికి అడ్వైస్ చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ అంటే సోషల్ ఫ్యాక్టర్స్, సెకండ్ థింగ్ మెడికల్ ఫ్యాక్టర్స్ అండి. సోషల్ ఫ్యాక్టర్స్ ఎవరిలో అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం కానీ ఏమైనా ప్రెగ్నెన్సీ ఆర్ మ్యారేజ్ ప్లాన్ చేసేదానికి లేట్ చేస్తున్నారు అంటే ఏజ్ మోర్ దాన్ 30 years అవుతుంది, బెటర్ oocyte క్రయోప్రీజ్ చేయించుకోవడం అన్నది మంచిదండి. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ ఆఫ్టర్ 35 years గ్రాస్ గా కాంప్రమైజ్ అవుతుంది. సో ఏదైనా ఒకవేళ 30 to 35 years క్రాస్ అవుతున్నట్లయితే కనుక మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ oocytes ఏవైతే ఉన్నాయో ఎగ్స్ వాటిని ఫ్రీజ్ చేసుకోవడం అన్నది బెటర్ ఆప్షన్ అండి. ఇది సోషల్ గ్రౌండ్స్ లో. ఎట్ ద సేమ్ టైం మెడికల్ గ్రౌండ్స్ అంటే ఏంటి అంటే కొన్ని మెడికల్ కండిషన్స్ లో ఎండోమెట్రియోసిస్ అంటాము. ఇందులో ఏంటి అంటే గర్భసంచిలోను పక్కనే ఉండే ఓవరీస్ లోను ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ వలన ఎఫెక్ట్ అవ్వటం వలన ఎగ్ కౌంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ రెండును బాగా కాంప్రమైజ్ అవుతాయి అన్నమాట. అందువలన వీళ్ళల్లో ఎగ్ ఫ్రీజింగ్ అన్నది బెటర్ ఆప్షన్ అన్నమాట. ఒకవేళ ముందే పీరియడ్స్ లో సివియర్ గా పెయిన్ వస్తుంది లేదా అర్లీగానే డయాగ్నోస్ అయ్యింది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, వీళ్ళు ఒక్కసారి సీరం AMH అనే టెస్ట్ చూసుకొని బానే ఉంది అనుకుంటే oocyte ఫ్రీజింగ్ అనే ప్రొసీజర్ ని చేయించుకోవడం అన్నది బెటర్ ఆప్షన్ అండి. వన్ మోర్ కండిషన్ ఇస్ ఎవరికైనా గనుక వేరే ఏదైనా క్యాన్సర్స్ అటువంటివి వచ్చినప్పుడు ట్రీటబుల్ క్యాన్సర్స్ అంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయించుకుంటే క్యాన్సర్ అనేది మాక్సిమం దాన్ని డిక్రీజ్ చేసి క్యాన్సర్ ప్రోగ్నోసిస్ అని బెటర్ ప్రోగ్నోసిస్ ఉన్న క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడాను వన్స్ కీమోథెరపీ రేడియోథెరపీ స్టార్ట్ అయిన తర్వాత గ్యామెట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. అందువలనే కీమోథెరపీ రేడియోథెరపీ స్టార్ట్ అవ్వక ముందే ఒకసారి మీ డాక్టర్ ఎవరైతే మిమ్మల్ని ఆంకాలజిస్ట్ చూస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి మీకున్న ఎగ్స్ ని గనుక ఫ్రీజ్ చేసుకున్నట్లయితే గనుక బెటర్ అండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నది సోషల్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్ as మెడికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు పద్ధతి ఎలాగా ఏం చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఏజ్ ని బట్టి పేషెంట్ విత్ ఫ్యామిలీ పేరెంట్స్ కూడాను ఒకసారి కన్సల్టెంట్ ని విజిట్ చేసి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, స్టిమ్యులేషన్ అంటే ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఇంజెక్షన్స్ ఎలా ఇస్తారు, తర్వాత పికప్ ఎలా చేస్తారు, ఇదంతాను డైరెక్ట్ గానే మీరు డిస్కస్ చేయొచ్చు మీ కన్సల్టెంట్ తో. ఎలా ఏం చేస్తారు అన్నది ప్రిలిమినరీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేన స్కాన్ చేస్తారండి. స్కాన్ చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అన్నది మనం చూసుకుంటాం. చూసుకున్నాక సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఒకవేళ కీమోథెరపీ కానీ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆంకాలజిస్ట్ కానీ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి ఉన్నట్లయితే కనుక పీరియడ్ తో సంబంధం లేకుండానే oocyte ని మనం స్టిమ్యులేట్ చేయొచ్చండి. ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఒకవేళ గనక మీరు పీరియడ్ సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ తీసుకున్నట్లయితే గనక 10 to 14 days యూజువల్ గా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అంటూ ఒకటి ఇచ్చి తర్వాత అక్కడికి 36 hours తర్వాత oocytes ని పికప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఫ్రీజ్ చేస్తామన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు పికప్ చేసి గ్రేడింగ్ బాగున్న oocytes ఎన్నైతే మనకు వచ్చాయో వాటిని విట్రిఫికేషన్ అనే మెథడ్ ద్వారా మనం క్రయో ప్రిజర్వేషన్ అనేది చేస్తామండి. దీనికి మాక్సిమం మనము గ్యామెట్స్ని 10 years వరకు ఫ్రీజింగ్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం. ఏజ్ మళ్ళీను ఒకవేళ కనుక oocytesని క్రయో ప్రిజర్వ్ చేసుకుందాం అనుకుంటే ఏజ్ని బట్టి ఎట్ ద సేమ్ టైం ఎన్ని oocytes వచ్చాయన్న దాన్ని బట్టిను సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ oocytes వచ్చి వాటిలో మెచ్యూర్ oocytes M2 oocytes ఎక్కువ ఉన్నాయి, కొంచెం బెటర్ ఏజ్ లెస్ దాన్ 30 years కనుక oocytesని ఫ్రీజ్ చేసుకున్నట్లయితే కనుక సక్సెస్ రేట్ అన్నది ఆబ్వియస్ గా బెటర్ ఉంటుందండి. oocyte ఫ్రీజింగ్ తో యూజువల్ గా సక్సెస్ రేట్ అంటే లైవ్ బర్త్ అన్నది ఒకవేళ 20 మెచ్యూర్ oocytes వచ్చినట్లయితే కనుక 80% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే మనకు ఆల్రెడీ oocyte లో స్పర్మ్ వేసి ఫర్టిలైజ్ చేసిన దాన్ని ఫ్రీజ్ చేస్తే మనకు వచ్చే సక్సెస్ రేట్ కన్నా oocyte ఫ్రీజింగ్ లో కొంచెం తక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ.